అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డికి నిజం చెప్తే తల 1000 ఒక్కలవుతుందని చెప్పి ఏమునన్నా శాపం పెట్టాడమో మనకదే తెలియదు. కానీ పాపం ఆయన ఏ కోసైనా కూడా నిజం చెప్పే ప్రయత్నం చేయడు. ఎందుకంటే శాపం ఉన్నవాడు నిజం చెప్పలేడు కాబట్టి. అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి అత్యంత కఠినమైన ఒక అబద్ధం చెప్పాడు. గుండె రాయి చేసుకుని వినాలి మీరు కూడా, ఎందుకంటే నేను కూడా గుండె రాయి చేసుకుని వినాను కాబట్టి. ఏంటంటే 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి కట్టేశాడట. 3 రాజధానులు ఏర్పాటు అయిపోయిందంట. ఎక్కడని మాత్రం అడగొద్దు, ఎందుకంటే నాకు కూడా తెలియదు. తెలిస్తే నేనేమన్నా చెప్తా. ఎక్కడని మాత్రం అడగొద్దు, కానీ 3 రాజధానులు కట్టేశాడు. బహుశా ఆయన ఏమన్నా కల్లో కొట్టుకున్నాడేమో. ఇక్కడ కట్టే అక్కడ కట్టానని ఆయన కూడా ఏం చెప్పలా. కట్టాను అన్నాడు అంటే కట్టాడు అంతే. తాను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అనే టైప్ కదా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి కట్టాను అన్నాడు. మరి ఆయన నిద్రపోయేటప్పుడు కట్టాడో, ఆత్మలతో మాట్లాడేటప్పుడు కట్టాడో, లేకపోతే ఎప్పుడు కట్టాడో మనకైతే తెలియదు. కానీ మొత్తానికి 3 రాజధానులు అయిపోయినాయట. నిన్న నంద్యాల సభలో ప్రజలకు చెప్తున్నాడు ఆయన. ఒక్కసారిగా ప్రజలందరూ షాకు. ఈయన ఎప్పుడైతే 3 రాజధానులు నేను కట్టేయని అన్నాడో వెంటనే తిరిగి పరారు జనం. 3 రాజధానులు అనగానే ఇంకెందుకు నిలబడతారు అక్కడ? ఉరుకులు పరుగులు వెనక తిరిగి బారికేడ్లు తోసుకుంటూ మరీ పారిపోయారు. మామూలుగానే జగన్మోహన్ రెడ్డి సభలకి జనం రారు. బలవంతంగా తీసుకొచ్చి బారికేడ్లను అడ్డం పెట్టి, పోలీసులను అడ్డం పెడితే ఏదో సచ్చినట్టు కాసేపు కూర్చుంటారు. ఆ తర్వాత వాళ్ళ మాట కూడా వినరాళ్ళు. అలాంటిది నిన్న 3 రాజధానులు నేను కట్టేశాను, వికేంద్రీకరణ చేసేసాను, అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ పయనించింది అనగానే అటు ఇటు దిక్కులు చూశారు, వెంటనే పరారు. ఎందుకనంటే ఇంత ఘోరమైన అబద్ధం. నేను అందుకే చెప్పింది, నిజం చెప్తే తల 1000 ఒక్కలు అవుద్దని శాపం ఉందని ఎందుకన్నాను అంటే, ఇంత దారుణమైన అబద్ధాలు కట్టాడా జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు. అరే 3 రాజధానులు బిల్లే నువ్వు వెనక్కి తీసుకున్నావు కదా, నేను చేత కాదని. మరి ఎక్కడ కట్టావు 3 రాజధానులు? అంతకుముందు ఎవరో వైసీపీని అది చెప్పాడు, ఎక్కడుండి పాలిస్తే అదే రాజధాని అని. ఆయన అమరావతిలో ఉండే పాలిస్తున్నాడు కాబట్టి అమరావతి రాజధాని కావాలా. ఇప్పుడు ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే, మీ రాజధాని ఏదని ఎవడైనా సరదాగా నవ్వుకుంటూ అడిగితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. అమరావతి అందామా, దాన్ని చంపేశాడు. పోనీ 3 రాజధానులు అందామా, ఈ కట్టలేదు. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇది నేను చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాడు ఆయన నోటితోనే. అది ఒకసారి మీరే వినండి ఆ కఠిన అబద్ధాలని. 3 రాజధానులు ఏర్పాటు చేశాం, ఎక్కడ చేసామని మాత్రం అడగొద్దు. నంద్యాల సభలో అడ్డగోలుగా అబద్ధాలు చెప్పిన సీఎం జగన్. అడ్డగోలుగా కాదు, అవలీలగా. ఎందుకంటే నేను చెప్పాగా, మునీశ్వరుడి శాపం ఏమైనా ఉందేమో కాబట్టే కట్టకపోయినా కట్టామని చెప్తున్నాడు. నిజంగా కట్టుంటే కట్టలేదు అందుడేమో. ఒకవేళ నిజంగా ఆయన 3 రాజధానులు కట్టుంటే కట్టలేదు అందుడేమో. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. సరే దీని గురించి చెప్తా చూడండి. మొట్టమొదటిసారిగా అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 3 రాజధానులు ఏర్పాటు చేశాం. నంద్యాలలో మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్ చెప్పిన మాట ఇది. ఉన్న రాజధాని అమరావతినే చంపేసిన ఆయన 3 రాజధానులు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఆ 3 రాజధానులు ఎక్కడున్నాయి? జనం అమాయకులు, తానేం చెప్పినా చెల్లుబాటు అవుతుంది అనుకున్నాడేమో కానీ జగన్ చాలా అలవోకుగా ఇలాంటి అబద్ధాలను వల్లవేస్తున్నారు. ఎప్పుడూ చూడని విధంగా అభివృద్ధి చేశారంట. ఇది ఒక పెద్ద పదం. ఇది నా దృష్టిలో ఆయన మాట్లాడితే అది బూతి పదం. అభివృద్ధి అనే మాట ఆయన మాట్లాడకూడదు, అది బూతు పదమే. ఏం చేసేవు అభివృద్ధి? ల్యాండు, శాండు, వైను, మహిళ అనే తేడా లేకుండా దొరికిన కాడికి దోచేసి రుషికొండ గుండు కొట్టి 500 కోట్లతో పెట్టుకుని ఇసుకనే అక్రమంగా దవ్వేసి ఆ ఎన్జిటి 1000 కోట్ల రూపాయలు ఫైన్ వేసి ఏం చేసేవు అభివృద్ధి? ఒక చెప్పుకోదగిన కట్టడం కట్టావా? చెప్పుకోదగ్గ పరిశ్రమ వచ్చిందా? చెప్పుకోదగ్గ ఉద్యోగాలు వచ్చాయా? మరి ఏం చేసావు? మరి ఏది అభివృద్ధి అంటే అదే కదా. మరి ఎక్కడ అభివృద్ధి? పరిశ్రమలనా తరిమేశావు, కొత్త పరిశ్రమలా రాలేదు, దొరికిన కాడిగా దోచేసాం, అప్పులా 14 లక్షల కోట్లు చేసేసాం. మరి ఇంకెక్కడ ఏది అభివృద్ధి? అప్పులు చేయడం అభివృద్ధి? 13.5 లక్షల కోట్ల అప్పు ఇప్పుడు సుమారు ఉంది. ఈ 1.5 లక్ష కోట్లు దిగేటప్పుడు చేసేత్తలేమోలే. మరి ఇంకెక్కడ అభివృద్ధి? మరి ఇలాంటి పదాలు బూతు పదాలు కాదు. నువ్వు అభివృద్ధి అని మాట్లాడటం. చేసేసాడట అభివృద్ధి, గొప్ప మార్పు తీసుకొచ్చాడట. ఇది దేశ చరిత్రలో గొప్ప అధ్యయనంగా నిలిచిపోతుంది అంటూ తనకు తాను కితాబిచ్చుకున్నాడు. ఎందుకంటే ఎవడు కితాబ్ ఇవ్వట్లా, చూసిన వాళ్ళందరూ తిట్టడమే తప్ప ఎవడో పొగిడేవాడు లేడు. కాబట్టి తనను తానే పడుకున్నాడు. ఏదో 23వ పులకేసి ఏదో సినిమాను చూశారు, ఆ సినిమాను చూడండి. పాపం రాజుగా ఉండి తనకు తానే అన్ని గొప్పగా చెప్పుకుంటాడు, ఎందుకంటే ఎవడు చెప్పడు కాబట్టి. అలాగుంది జగన్మోహన్ రెడ్డి వ్యవహారం. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట మాత్రం ఒకటి నిజం. ఏంటంటే ఏది గొప్ప అధ్యయనంగా నిలిచిపోతుందంట. ఈ మాట మాత్రం వస్తాం. ఎందులో తెలుసా? రేపటి రోజున దేశంలో ఏ కాదు ప్రపంచంలోనే సరే, ఎక్కడైనా సరే ఎవడైనా ఒకటికి మించి రాజధానులు కట్టాలని ఆలోచన వచ్చినా, 3 రాజధానులు కట్టాలని ఆలోచన వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఉదాహరణగా చూపిస్తాడు. ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు తుగ్లక్ను మించిన తుగ్లక్ ఉండేవాడు. ఇలాగే 3 రాజధానులు అన్నాడు.
చివరికి కట్టలేదు కానీ 3 రాజధానులు అన్నందుకు ప్రజలు తరిమేస్తే తరువాత చరిత్రలో కనపడకుండా పోయాడు, తర్వాత ఏమైపోయాడో కూడా ఎవరికీ తెలియదు అని చెప్పుకునే విధంగా సువర్ణాక్షరాలతో మాత్రం నీ గురించి రాస్తారు. ఎందుకంటే ఆ రోజు తుగ్లక్ తీసుకున్న నిర్ణయాల కంటే ఘోరమైన నిర్ణయాలు ఇవి. ప్రపంచంలోనే ఎక్కడా లేదు, ఏదో సౌత్ ఆఫ్రికాకు ఉందంటాడు, వాళ్ళే తినడానికి తినలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటే దాన్ని ఆదర్శంగా తీసుకున్నానంటాడు. అంతేగాని అభివృద్ధిలో పరిగెడుతున్నటువంటి ఆ సింగపూర్ లాంటి దేశాలను ఆదర్శంగా తీసుకోం మనం. అసలు ఊరు పేరు ఎప్పుడు ఆ పేరే తలవని సౌత్ ఆఫ్రికానే ఆదర్శంగా తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. పోనీ తీసుకున్నావు, ఓకే. ఏది రాజధానిలో ఎక్కడ కట్టావు? న్యాయ రాజధాని కట్టావా? శాసన రాజధాని కట్టావా? ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కట్టావా? ఎక్కడ కట్టావు? కోర్టును తరలించావా నువ్వు న్యాయ రాజధాని కర్నూలుకి? కేంద్ర హోంశాఖ నుంచి అలాగే హైకోర్టు సుప్రీంకోర్టులో అనుమతి తీసుకున్నావా? దానికి ప్రాసెస్ మొదలు పెట్టావా? మరి ఎక్కడ చేసావు? పోనీ వైజాగ్లో నువ్వేమైనా కట్టావా? రుషికొండ మీద గుండు కొట్టేసి బిల్డింగ్ కట్టుకున్నావు, నువ్వు కట్టుకున్నావు. అది రాష్ట్రం కోసం కట్టింది కాదు, నువ్వు కట్టుకున్నావు 500 కోట్లతో. మరి ఏం చేసావు? నేను విశాఖ వెళ్తా వెళ్ళావా? 5 ఏళ్ళు అయిపోయింది, ఇంకా వెళ్ళలా. 3 రాజధానుల బిల్లు నువ్వే వెనక్కి తీసుకుంటావు. మరి ఏం చేసావు? అబద్ధాలు చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ వెనతో పెట్టిన విద్య. బహుశా చిన్నప్పటి నుంచి అలాగే పెంచారేమో తెలియదు కానీ ఇప్పుడు ఈ రోజుకి అదే. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి సాధారణంగా ఒక వ్యక్తి అబద్ధం చెప్పాలంటే సరే తప్పని పరిస్థితి వచ్చినా ఎక్కడో కులుక్కుమాటది. ఏదో ఏంట్రా మనం ఇలాంటి అబద్ధాలు చెప్తున్నాం ఏమైనా అనుకుంటారేమో ఒక ఇది ఉంటుంది. అందులో పెద్ద స్థాయి వ్యక్తులు అయితే అబాసు పాలవుతామేమో భయం ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా ఎలాంటి అబద్ధానైనా ఈజీగా చెప్పేస్తాడు. సో ఈ వ్యక్తి అభివృద్ధి చేశాడంట, ఈ వ్యక్తి ఇది చేశాడంట. ఇక తాను ఆయన ప్రసంగం అంతా కూడా ఆత్మస్తుతి పరనింద తరహాలో సాగింది. 99% హామీలు పూర్తి చేశాడు. ఇది ఇంకొక బూత్. ఇది 99% హామీలు అనేది ఇంకొక బూతు. అభివృద్ధి అనేది ఎంత బూతో 99% హామీలు కూడా అంతే బూతు. జగన్మోహన్ రెడ్డి హామీలు పూర్తి చేశాడంట, 1% హామీలు చేయలేదంట. నేను కొన్ని చెప్తాను, మరి 1%లో ఉన్నాయా 99%లో ఉన్నాయా ఆయనే చెప్పాలి. మొట్టమొదటిగా సిపిఎస్ వారంలో రద్దు చేస్తానన్నాడు, చేశాడా? చేయలేదు కదా. నేను మద్యాన్ని నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నాడు, మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తానన్నాడు, చేశాడా? చేయలేదు. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు, తెచ్చాడా? తేలేదు. యుద్ధ ప్రాతిపదికన పోలవరం పూర్తి చేస్తానన్నాడు, చేశాడా? చేయలేదు. పోలవరం గురించి మాట్లాడాలంటే ఇంకా ఉంది. 2019 2021 జూన్ అన్నాడు, 2021 డిసెంబర్ అన్నాడు, 2022 ఖరీఫ్ అన్నాడు, 2023 ఖరీఫ్ అన్నాడు. ఇప్పుడు ప్రాజెక్టు మన చేతుల్లో లేదు, మనం చెప్పలేమన్నాడు. ఇది పోలవరం గురించి. ఇకపోతే ఇంకా చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి చెప్పిన అబద్ధాలు 1 కాదు 2 కాదు, అనేక అబద్ధాలు ఉన్నాయి. తన తండ్రి విగ్రహాన్ని కూడా పోలవరం దగ్గర 100 అడుగులు విగ్రహం పెడతా అన్నాడు. మరి ఎన్ని అడుగులు విగ్రహం పెట్టాడో మనకు తెలీదు. ఇకపోతే ప్రతి జనవరి 1న ఉద్యోగ క్యాలెండర్ అన్నాడు, ఇచ్చాడా? 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ అన్నాడు, ఏపీపీఎస్సీ ద్వారా, చేశాడా? చేయలేదు కదా. ప్రతి జనవరి 1న క్యాలెండర్ ఇవ్వలేదు కదా. మెగా డిఎస్సీ తీయలేదు కదా. ప్రతి సంవత్సరం 6,500 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు కదా. ఇవన్నీ నువ్వు ఇచ్చిన హామీలే కదా. మరి ఏమైపోయాయి? నీ సొంత జిల్లాకి కడపలో ఉక్కు పరిశ్రమ నిర్మించి 3 ఏళ్లలో 15,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు, నిర్మించావా? 3 ఏళ్ల తర్వాత చేతులెత్తి తూర్చు ఇంకొక 3 ఏళ్ళు కావాలి నాకు అన్నావా నువ్వు? 3 ఏళ్ల తర్వాత ఏమన్నావు? చేతులు దులిపేసుకుని ఇంకో 3 ఏళ్ళు కావాలన్నావు కదా. నీ సొంత జిల్లాకి ఇచ్చిన హామీ అది, మిగతా గురించి కాదు, మీ సొంత జిల్లాకి ఇచ్చిన హామీ. అలాగే వృద్ధులకు 3,000 పింఛన్ ఇస్తాను, నువ్వు ఇచ్చావా? నెల రోజుల ముందు ఇచ్చావు, ఎన్నికలకి నెల రోజుల ముందు 3,000 చేసావు, కానీ గెలిచిన వెంటనే ఇస్తానంది. పోనీ ఇది అమ్మఒడి 15,000 ఇస్తానన్నావు, ఇచ్చావా? 13,000 ఇచ్చావు. ఇద్దరికి ఇస్తానని నీ భార్య చెప్పింది, ఇచ్చావా? లేదు, ఒకరికే ఇచ్చావు. రైతు భరోసా ఎంత ఇస్తానని చెప్పావు? 12,500 ఇస్తానన్నావు, కానీ 6,000 రూపాయలు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఇప్పుడు 13,500 ఇస్తున్నావు. వాళ్ళకు ఒక 5,000 రూపాయలు కోత పెట్టావు. ఇలా ఏది చూసినా సరే ధరల స్థిరీకరణ ఇది అన్నావు, ప్రకృతి విపత్తిని ఇది అన్నావు, జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు అన్నావు, లేకపోతే ఏదో ముస్లింలకు ఇది అన్నావు, కాపులకు ఏటా 2,000 కోట్ల చొప్పున 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతానన్నావు, 25 లక్షలు ఇళ్ళు కడతానన్నావు, 25,000 ఇళ్ళు కూడా కట్టలా. ఏది ఎక్కడ హామీలు? ఇవన్నీ నేను చెప్పినవి ఇప్పుడు ఏది అవ్వలేదు కదా. ఇవేమి నువ్వు చెప్పినయే కదా. 45 ఏళ్ళకే మహిళలకు పింఛన్ ఇస్తానని నోటితో చెప్పావు, సన్నబియ్యం ఇస్తానని నోటితో చెప్పావు, ఇచ్చావా? 45 ఏళ్ళకి పింఛన్ ఇచ్చావా? ఇవ్వలేదే. ఇలా 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే వీడియో ఆద్యాంతం చెప్పొచ్చు, ఒక రోజు పట్టుద్ది చెప్పాలంటే. కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అన్నావు, తర్వాత పీజీలకేమో ఫీజు రింబర్స్మెంట్ పీకేసి ఇప్పుడు వాళ్ళనేమో చదువుకోకుండా చేసావు. ఇలా 1 కాదు 2 కాదు జగన్మోహన్ రెడ్డి అనేక మోసాలు చేశాడు. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన 1%లోనే ఉన్నాయా? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన 1%లోనే ఉన్నాయా?
అతిపెద్ద హామీలైనటువంటి సిపిఎస్ రద్దు, మద్యపాన నిషేధం లాంటి పెద్ద పెద్ద హామీలు కూడా ఉన్నాయి కదా. మరి అవి నేర్చకుండా నువ్వు 99% హామీలు ఎలా నెరవేర్చావు? మరి అది అబద్ధం కాదు, అది బూతు కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఒకటే అనుకుంటున్నాడు, గొర్రెలు అనుకుంటున్నాడు. 2019లో నమ్మారు కదా, పింక్ డైమండ్ అంటే నమ్మారు, 35 మంది కమిటీ ఎస్పీలు అంటే నమ్మారు, వివేకాన్ని చంద్రబాబు నాయుడే చంపాడంటే నమ్మారు, కోడికత్తుతో నన్ను పొడిచారంటే నమ్మాడు, ఆ డేటా చోరీ జరిగిందంటే నమ్మారు. కానీ ఎలక్షన్ల తర్వాత ఎన్ని అబద్ధాలని తెలిసినాయి. మళ్ళీ ఏమనుకుంటున్నాడంటే మళ్ళీ నేనేదో చెప్తాను, ఎన్నికల్లో ఓటేసిన తర్వాత కదా వాళ్ళకి నిజాలు తెలిసేది, ఈలోపు నేను ముఖ్యమంత్రి అయిపోతా. ఆల్రెడీ మొన్న జరిగింది అదే కదా. అందుకనే ప్రజలను గొర్రెలుగా లెక్క కడుతున్నాడు. కాబట్టి సీట్లు తగ్గినా మళ్ళీ నేను చెప్పేది వింటున్నారని చెప్పి ఈరోజు అడ్డగోలు అబద్ధాలు ఆడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి ఓటేస్తే ఇప్పటి వరకు ప్రభుత్వ ఆస్తులు అమ్మాడు, విశాఖలో 13 ప్రభుత్వ భవనాలు అమ్మాడు, ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులను తాకట్టు పెట్టాడు, అలాగే పార్కులను తాకట్టు పెట్టాడు, చివరికి బెరం పార్క్, విజయవాడలో ఉన్నటువంటి బెరం పార్క్ లాంటి వాటిని కూడా తాకట్టు పెట్టాడు, చివరికి సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు, అక్కడ కట్టినటువంటి ఉద్యోగులు కట్టినటువంటి క్వార్టర్స్ను తాకట్టు పెట్టాడు, అమరావతి భూముల్ని తాకట్టు పెట్టాడు, పోర్టు భూముల్ని, కాకినాడ పోర్టు భూముల్ని తాకట్టు పెట్టాడు. సో కనపడిన కాడికల్లా తాకట్టు పెట్టుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈసారి కానీ ఓటేస్తే మీ ఆస్తులు తాకట్టు పెడతారు. ఆల్రెడీ చెప్పలా, నేను ఒరిజినల్ చెట్టుకుని మీ జిరాక్స్లు ఎత్తాను అన్నాడు కదా పత్రాలు. అందుకే ఈసారి ఓటేస్తే మీ ఆస్తులు ఖచ్చితంగా తాకట్టు పెడతాడు. ఇప్పటి వరకు ఏదో బతుకు జీవుడు అంటే ఎవరైనా బిక్కుమని ఆంధ్రప్రదేశ్లో బతుకుతున్నారేమో, కానీ ఖచ్చితంగా ఈసారి ఓటేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో బ్రతికే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు మరొకసారి నమ్మితే ఆంధ్రప్రదేశ్ అంధకార ప్రదేశ్గా మారుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.